మనస్సు ఆకాశంతో పోల్చారు. ఎందుకని మనస్సును ఆకాశంతో పోల్చారు? భూమికి కొలత చెప్తాం. గీజా పిరమిడ్ దగ్గర నుంచి భూమి మధ్య రేఖ నుంచి ఇంత ఉంది, అంత ఉంది అని కొలత చెప్తాం. ఆకాశాన్ని కొలత చెప్తామా? కొలుస్తామా? కొలవలేం కదా! అందుకని మనస్సును కూడా కొలవలేం. అది ఎట్లా ఉంటుందో, ఏం చేస్తుందో, ఎలా దాన్ని కొలవలేం, ఐడెంటిఫై చేయలేం. అందుకని మనస్సు ఆకాశంతో. విశాలమైన వక్షస్థలము గలవాడా? విశాలమైన వక్షస్థలం అంటే ఆకాశం అంత మనస్సు కలవాడా అని. నీ మనసు సరిగ్గా లేదు, నువ్వు మనసు మారాలి అంటారు. ఎలా మారుతుంది? ఒక మనసు మారటం అంటే సామాన్యమా? ఇలాంటి ఇంత అద్భుతమైన మనస్సుకి శాంతి కావాలా వద్దా? శాంతిగా ఉంటేనే కదా మనకి ఎంత ఆనందము, సంతోషము వచ్చేది. శాంతి లేకుండా అలజడులుండో, మనకేదో ఒకటి సమస్యలుండో, బీభత్సమైన కొన్ని ఉంటే మనకి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని మనసు తప్పనిసరిగా శాంతి కావాలి. మరి శాంతి అంటే ఇక్కడ మనసుకు కాంతి కావాలి ముందు. కాంతి వస్తేనే శాంతి వస్తుంది. కాంతి, శాంతి. మనసుకి కాంతి, శాంతి కావాలి. ఎంత చక్కటి ఉపమానం చెప్పారు చూడండి. మనసుకు శాంతి కావాలా వద్దా? మనందరికీ కావాలి. ప్రపంచమంతా కావాలి. మనసుకు శాంతి ఉంటేనే ఏదైనా వచ్చేది. ఈ మనస్సుకి ఇంకోటి కూడా కావాలండి, సృష్టి కూడా కావాలి. ప్రపంచం మీద ధ్యాస పడిపోయి, మన పదార్థాల మీద ధ్యాస పడిపోయి, ఈ సృష్టి, మనసుకు సృష్టి కావాలి అన్న విషయం మనకు తెలీదు. మనసుకి సృష్టి కూడా కావాలి. సృష్టి సృష్టి అంటే ఏంటంటే, ఈ ఈ భూమి మీద ఏమైతే పుట్టి ఉన్నాయో, ఈ సృష్టిలోని అందాలన్నీ కావాలి దానికి. మరి సూర్యోదయం, చంద్రోదయం, మరి సూర్యాస్తమయం, చక్కటి పూలు, ఉద్యానవనాలు, ప్రపంచంలో జలపాతాలు, ఈ అందాలన్నీ కావాలి దానికి. ఏది చూడటం, మన కంటి ముందు పౌర్ణమి రోజు చంద్రుని చూడటం కూడా లేదు. ముసుగుదాన్ని పడుకుంటాం. పౌర్ణమి ధ్యానాలు పత్రికారు చెప్పేదాకా ఫుల్ నైట్ కూర్చోవటం తెలియదు. కాస్త పల్లెటూరులో ఉండేవాళ్ళం నయ్యం, కనీసం కొబ్బరాకులు చందమామ ఎంత బాగుందన్నా అనుకున్నాం, ఇంట్లో కూడా ఇచ్చుకోకుండా. అందుకని ఈ మనస్సుకి ఏం కావాలి, ఈ దేహానికి ఆకలి కావాలి అని తెలిసినప్పుడు ఈ మనస్సుకి ఏం కావాలనేది కూడా మనకు తెలియదు. అంటే మన మనస్సే మనకు తెలియదు. మనస్సుకు అందాలు కావాలి, అనుభవాలు కూడా కావాలి. ఆత్మకు ఆత్మ అనుభవం ఎలాగో మనస్సుకు కూడా మనస్సు యొక్క అనుభవం కావాలి. దానికి కావాలి. దానికి ఏమేం కావాలో దానికి ఉన్నాయి. ఆకాశం అంతటిది మనస్సు ఈ శరీరంలోకి వచ్చినప్పుడు దానికి ఈ ఈ ప్రపంచంలో ఉండే సృష్టింపబడ్డటువంటి, మనమేం సృష్టిస్తలా, అవన్నీ సృష్టింపబడ్డటువంటి అందాలు కావాలి, అనుభవాలు కావాలి.